చేయి బై నువ్వు అరే పూస్ చేయి ఎనకాల ఉండు నేనేస్తా ఏ ఆంబ్రోస్ నాది ఒక చంక్ స్టైల్ ఒక పిక్ తీరా ఎందుకు ఫేస్బుక్ లో పోస్ట్ చేయడానిక అది వేస్ట్ లుక్ బ్రో లైక్సే రావు కరెక్ట్ అలాగే ఉండు అరే సారీ వాడికి ఇది కావాల్సిందే రే మాము దీనికి 1000 లైక్స్ కన్ఫర్మ్ గా వస్తుంది బాయ్ వచ్చారు సలాం అండి బాయ్ ఆడుదురు గాని ఏంట్రా ఏం లేదు బాయ్ అన్నయ్య ఫోన్ చేశాడు ఎప్పుడంట రేపు దానికి మన టీమ్స్ ఇప్పుడు ఎవరు లేరు కదా బాయ్ భయపడద్దు అంతా నేను చూసుకుంటా బాయ్ ఆడుకోవడానికి వస్తారా మేము ఇప్పుడు వేరే ఆట ఆడబోతున్నావురా కప్పు వస్తుందా రే ఇక్కడ వరల్డ్ కప్ అయినా లోకల్ టోర్నమెంట్ అయినా కప్పులన్నీ మనవేరా అరే ఈ కప్పులన్నీ రెడీ చేసిందే బాయ్ కోసమేరా गाड़ी यहाँ से लेकर जाओ यहाँ पार्किंग मत करो गाड़ी यहाँ से ले जाओ सब బండి ఇక్కడ పార్క్ చేయకూడదని హిందీలో చెప్తున్నాడుగా మత్ కరో అంటున్నాడు అయితే నువ్వు కరో जल्दी गाड़ी अरे तू जाना यार क्या लड़ाई कर रहा है तू मेरे साथ इधर मार बोल रहा हूं इधर से गाड़ी ले जाने के लिए పౌలోస్ రూమ్ ఎక్కడ Mr. Paulos Punukaran? He's in room number 601. Kindly give me your details. I will call him up and check if you can go up and meet him. బాయ్ మీరు ఇక్కడ ఉన్నారా అన్నయ్య పొద్దు నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నారు రండి రండి మన ఊరి వాళ్ళతోనైనా కనీసం మాతృభాషలో మాట్లాడండి అమ్మా రా సహదేవా మాలిక్ వెళ్ళేంత వరకు ఎవరిని లోపల పంపకు ఎస్ దట్స్ హీ పౌలోస్ పున్నోకారన్ కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్ట్ పార్టీతో పోరాడుతున్న ఏకైక వ్యక్తే వాడు మిగతా ఈ న్యూ జనరేషన్ పార్టీలు ఉన్నాయి కదా వాళ్ళకి నిద్ర లేకుండా చేసేస్తాడు వర్కౌట్ అవుతుందా అదే చూద్దాం అన్నయ్య మీరు కాల్ చేసిన వెంటనే మన కుర్రాళ్ళతో అన్ని సెట్ చేసేసా ఈరోజు 3 గంటల ఫ్లైట్కి నేను ఢిల్లీ వెళుతున్నాను మనవరాలికి బర్త్డే మేడం కూడా అందుకే వెళ్ళి కలుద్దాం అనుకున్నా ఓటు బాక్సులు అయితే ఏమీ కాదు కదా హే ఆగా మీడియా వాళ్ళ చూపు మొత్తం మన మీదే ఉంది కాబట్టి మనము యాక్టివ్గా ఉండాలి రే అది ఎవరు మీరిద్దరు ఓ లోపల ఏం జరుగుతుందని చూడాలా అన్నలకి మంచి రూమ్ చూపించండి రా భయపడకండి మా టీమే మా నూరి షాప్కి ఢిల్లీలో మంచి డిమాండ్ ఉన్నట్టుంది వీడే ఇప్పుడు మనకు చాలా ఇంపార్టెంట్ వీడు వెళితే హైకమాండ్ మన మాటే వింటుంది అది వీడు చూసుకుంటాడు ఎన్నికలు కావాలి అది నువ్వే ఏదో ఒకటి చేసేయ్ కేబినెట్ మినిస్టర్ అయితే చాలు ఈ కొచ్చిని నీ పేరుకు రాసిస్తా ఇంకా రాయడం ఎందుకు అంతా మంద అయినప్పుడు అది నాకు తెలీదా ఏంటి దేవుడా గెలిస్తే చాలు అదేమీ ఒట్టి చేప కాదు కదా బాక్స్ లో ఉండి వేస్ట్ అయిపోవడానికి చూద్దాం ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయాను ఆ ప్రాపర్టీ విషయం అదే కసాలెండా ఒక పార్టీ వచ్చారు మా ఇద్దరి మధ్య మీటింగ్ కూడా అయిపోయింది మనం చెప్పిన అమౌంట్కి వాళ్ళు దాన్ని తీసుకుంటారు మీకది లక్కీ అనగానే నేను ఆ కేసుని వదిలేశానన్నయ్య అమ్మేద్దాం అనుకుంటున్నా వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్ జరగాలి కానీ ఒక ప్రాబ్లం ఉంది అక్కడ ఒక రాక్షసి ఉంది అమ్మబోయే ప్రాపర్టీయే కదా అని మా మేనేజర్ కొంచెం ఓవర్ స్మార్ట్ అయ్యాడు ఎవరో ఏంటో చూడకుండా ఒక అమ్మాయిని అక్కడ స్టే చేయడానికి అనుమతించాడు ఇప్పుడు ఖాళీ చేయమంటే అమ్మాయి వెళ్ళడం లేదు
నువ్వెలాగైనా అమ్మాయిని ఖాళీ చేయించాలి. ఖాళీ చేయించడమేగా, సర్లే నేను చూసుకుంటాలే అన్నయ్య. నేను వేరే ఎవరిని నమ్మి అప్పగించలేనని నీకు తెలుసు కదా. చూద్దాం, ఎలాగోలా బిజినెస్ జరగాలిగా. తర్వాత నా వల్ల పడలేదంటే ఆ తర్వాత వదిలేస్తా అంతే. మహాలిక్ వలలో పడని చేపంటూ ఏదైనా ఉందా? ఈ మాలిక్ వదిని అడిగారని చెప్పండి. ఉంటా, బాయ్. మొత్తం చూసేయండి, ఏది వదలొద్దు. ఏం జరుగుతుంది? ఏం లేదు బాయ్, ఇద్దరు రూమ్ లో తొంగి చూశారు. పేపర్ వాళ్ళు కాదు, పార్టీ వాళ్ళు కాదు, ఎవరని మేము వెతుకుతున్నాం. అయితే నాకు తెలిసి వీళ్ళిద్దరు సోషల్ మీడియా వాళ్ళు అయి ఉండొచ్చు అనుకుంటా. నడిచ తంగు మట నాలు మాసం తుంగు మట మోది బరు వీడు పోయి షేరా మాట. ఇదిగోండి. నీకు పాడడానికి వేరే పాట దొరకలేదా? ఏం బాలేదా ఏంటి? రాములా రాములా. ఈ పొలిటీషియన్స్ అహింసావాదులని అనుకున్నాను ఇప్పటి వరకు, కానీ ఇప్పుడే తెలిసింది అందరూ రౌడీలేనని. ఈ పని దొరికినప్పుడు లైఫ్ సెటిల్ అయింది అనుకున్నాను. ఒరే నా తమ్ముడా, నువ్వు ఇప్పుడే కదా స్టార్ట్ చేసావు. ఏంటి దెబ్బలు తిండవా? లైఫ్ అది ఎక్కడికి పెడుతుందో అర్థం కావడం లేదు. లాటరీ కావాలా? లాటరీ కావలసినవన్నీ మాకు దొరికేశాయి బ్రదర్. ఏయ్, తాగడానికి ఏముంది? అన్నే ఉన్నాయి, నీకేం కావాలి? గారు అక్కడ ఉన్నారో చూడండి. ఏయ్, నువ్వు నీ కొట్టుని నీలేగా ఉంది. పగిలితే పోరా. అది వాళ్లే కదా, ఆ పెళ్లి సంబంధం వాళ్ళు. అవును, పెళ్లి ఆగిపోయింది అనుకుంటా. బయలుదేరదామా? వెళ్దామా? ఎంతైంది? దెబ్బలు ఎలా తగిలుంటాయి వాళ్ళకి? బాయ్ అంటే ఎవరు? ఆయన ఎంత పెద్దవారు. నేను ఇచ్చేసాను. ఆ రూమ్ లోపల ఏం జరిగి ఉంటుంది? అదే పొలిటీషియన్స్ అందరూ చేసే పని, రియల్ ఎస్టేట్. అయితే పెట్లో ఏముంటుంది? డౌట్ ఎందుకు, బ్లాక్ మనీ. కానీ అది కన్ఫర్మ్ చేసుకోవాలి. వెరోనిక్, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్. మాలిక్ బాయ్ ఏదైనా రియల్ ఎస్టేట్స్ చేస్తున్నాడంటే వీడికి తెలుస్తుంది. హలో 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 హలో. I like your smile. Hello, hello. Can we join? Oh. Thank you very much. ఖాళీగా ఉంది. అయితే ఇంకో సాంగ్ పాడతా. ఇప్పుడు వినండి, హార్ట్ బ్రేకింగ్ తెలుగు సాంగ్. ఎదలో తొలి బలపే మదిలో. సారీ మిస్టర్, ఇబ్బంది కలిగిస్తే క్షమించు. బట్ దిస్ 2 songs is very very super songs. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం కూడా కళకి వాల్యూ ఇవ్వని ఈడియట్స్ వీళ్ళు, బ్లడీ ఫూల్స్. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. కళని ప్రేమిస్తేనే అందరికీ బాగుంటుంది. హాయ్ బ్రో. ఎందుకురా వచ్చిరాని చిల్లర కోసం వాళ్ళ దగ్గర దెబ్బలు తింటున్నావు? మరి మందు కొట్టాలి కదా బాయ్. మరి నువ్వు ఎవరికి పడితే వాళ్ళకి హోమ్ స్టే ఇచ్చావు కదా. హోమ్ స్టే ఖాళీగా ఉంటే ఎలా? అక్కడ ఎవరైనా స్టే చేయాలి కదా బ్రో. అందరూ స్టే చేస్తేనే కదా నాకు మందు కొట్టడం కుదురుతుంది. భాయ్, మీరు ఖాళీ చేయించడానికి వచ్చారా? ఖాళీగా ఉందని ఆ అమ్మాయిని ఇక్కడ స్టే చేయించడానికి వచ్చాను. ఇప్పుడు అదే నాకు తల్లో మేకులా తయారైంది. మీరు ఎలాగైనా దాన్ని ఖాళీ చేస్తే చాలు. అదిగో బస్సు అక్కడ ఉంది. అవును, నీ ప్లాన్ ఏంటి బాయ్? ప్లాన్ ఏం లేదురా, ఈ ప్రాపర్టీ అమ్మాలంటే తను బయటకు వెళ్ళాలి, లేదంటే తను ఎత్తుకుని సముద్రంలో పడేయాలి. పిలు. వద్దు బాయ్, మీరే పిలవాలి. నా సౌండ్ వింటే ఆ అమ్మాయి తలుపు తెరవదు బాయ్. నువ్వు పాడే ముష్టి పాటల వల్ల అయి ఉంటది. అమ్మ తోడు బాయ్, నేనేం పాడలేదు. నా వాయిస్ అంత బేడా?